హలో ఫ్రెండ్స్, ఈరోజు సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్. ఫ్రెండ్స్ లేదా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు వారికి కొంచెం కొత్తగా ఆరోగ్యకరమైన ఫ్రూట్స్తో ఇలా చేసి ఇస్తే చాలా అంటే చాలా సంతోషిస్తారు. అలాగే సమ్మర్లో కూడా చాలా మందికి చల్లచల్లగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఒక్కసారి ఈ ఫ్రూట్ కస్టర్డ్ను ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇంట్లోనే చాలా ఈజీగా ఈ ఫ్రూట్ కస్టర్డ్ను ఎలా చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన టేస్టీ విందు ఛానల్ను చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయగలరు. ఫ్రూట్ కస్టర్డ్ను చేయడానికి మేము 1/2 లీటర్ పాలను తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇందులో నుండి ఒక చిన్న గ్లాస్ పాలను ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మేము వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది మనకు బయట కిరాణా షాప్లలో లభిస్తుంది. ఇప్పుడు మిగతా పాలను స్టవ్ పై కడాయి లేదా గిన్నె పెట్టి మరిగించుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకొని కలుపుకోవాలి. స్వీట్ ఎక్కువ ఇష్టపడేవారు అయితే కావాలంటే ఇందులో ఇంకాస్త చక్కెర వేసుకొని పాలను మరిగించుకోవచ్చు. పాలు ఇలా పొంగు వచ్చి బాగా మరుగుతున్నప్పుడు పాలతో కలుపుకున్నటువంటి కస్టర్డ్ మిశ్రమాన్ని ఇందులో కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అడుగు అంటకుండా ఇలా కలుపుకుంటూ 1 నుండి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది ఇలా చిక్కగా అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇంకా చల్లగా తినాలనిపిస్తే దీనిని ఒక గిన్నెలో వేసుకొని 1 నుండి 2 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దీనిని ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసుకునే కొన్ని నిమిషాల ముందు ఇందులోకి కావలసిన ఫ్రూట్స్ రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. మేం యాపిల్, దానిమ్మ, ద్రాక్ష, అరటిపండు తీసుకున్నాం. ఒక గిన్నె తీసుకొని ఇందులో చిటికెడు ఉప్పు వేసి మనం తీసుకున్న పండ్లను ఇందులో వేసుకొని కనీసం ఒక 5 నిమిషాల పాటు ఉంచుకొని శుభ్రం చేసుకోవాలి. మరొకసారి మామూలు నీటితో శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న ఈ ఫ్రూట్స్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కావాలంటే ఇందులోకి మీకు ఇష్టమైన ఇతర ఫ్రూట్స్ వేసుకొని డెజర్ట్ను ఎంజాయ్ చేయవచ్చు. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న కస్టర్డ్ను ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసి ఇందులో కట్ చేసుకున్న ఫ్రూట్స్ను వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా జీడిపప్పు పలుకులను వేసుకుంటే ఇది మరింత రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకోవచ్చు. అలాగే 15 నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టుకున్న 4 స్పూన్ల సబ్జా గింజలను ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. సబ్జా గింజలను వేసుకోవడం వలన శరీరానికి చలువ చేస్తాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కావాలంటే ఇంకో గంట సేపు ఫ్రిడ్జ్ లో ఉంచుకొని తింటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. లేదనుకుంటే ఒక కప్పులోకి వేసుకొని దానిపై మనం కట్ చేసుకున్న కొన్ని ఫ్రూట్స్ ముక్కలను వేసుకొని ఈ డెజర్ట్ ను ఎంజాయ్ చేసేయడమే ఫ్రెండ్స్. ఈ ఫ్రూట్ కస్టర్డ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని సూపర్ రెసిపీస్ కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.